ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన జీవం కలిగిన నామములో మీ నివాస స్థలమైన తేజోమహించిన పరిశుద్ధ ఆలయంలో చేరి మిమ్మలను పూజించటానికి, ఆరాధించటానికి, మీ మాటలు వినటానికి రాత్రంతా కాపాడి మా ఆయుష్ని, మా దినాలు పొడిగించి ఇచ్చినటువంటి ఈ నూతన దినాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నాయన, మరి ప్రతి దినము కూడా మమ్మలను, కుటుంబములను, గ్రామమును కాపాడుతూ భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మా అనుదిన జీవాహారమైన నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ రమ్మని, మాట్లాడే దేవుడు, చూచుచున్న దేవుడు, వినే దేవుడు కనుక మీరే సహాయం చేయమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందున, యేసు నన్ను ముట్టినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం, యేసుక్రీస్తును నేడే చేర్చుకో, యేసుక్రీస్తును నేడే చేర్చుకో, యేసుక్రీస్తును నేడే చేర్చుకో, ప్రవేశించు నీ ఇళ్ళ మందు, ప్రవేశించు నీ ఇళ్ళ మందు, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును
వర్ధిల్ల చేయును. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. దేవుడు ఈ మాట బిల్దదు అనేటువంటి యోబు యొక్క స్నేహితుడు యోబుతో ఈ మాటలో జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు నీ యొక్క నివాస స్థలమును వర్ధిల్ల చేయాలి అంటే నువ్వు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఈరోజు మన నివాస స్థలమును వర్ధిల్లింప చేయాలి అంటే మొదటిగా నీవు పవిత్రుడుగా జీవించాలి. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి నీ పాపములను ఒప్పుకొని యేసుప్రభు రక్తములో కడగబడి పరిశుద్ధుడు అయిన ఎడల దేవుడు నీ నివాస స్థలమును ఆస్వాదించేటువంటి వాడిగా ఉన్నాడు. పరిశుద్ధత లేకుండా ఈ ఇంటిని దేవుడు ఆస్వాదించడు. తర్వాత ఇంకా మనం చూస్తే నీవు యథార్థవంతుడవైన ఎడల యథార్థత అనేది అవసరం. కాబట్టి దేవుని దగ్గర అబద్ధములాడేవారు, మోసం చేయవారు దేవుని దగ్గర నివాసము చేయలేరు. కాబట్టి దేవునికి కావలసింది యథార్థత. కాబట్టి ఎవరైతే యథార్థంగా ఉంటారో యథార్థవంతుల గుడారమును దేవుడు వర్ధిల్లింప చేయును. యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉండును. కాబట్టి దేవుడు యథార్థవంతుడు కనుక మనము కూడా యథార్థవంతులుగా ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తం. కాబట్టి నీ నివాస స్థలమును దేవుడు దీవించాలి అంటే, వర్ధిల్లింప చేయాలంటే యథార్థత అనేది అవసరం. భక్తిహీనుల ఇల్లు మరి కూలిపోవును, యథార్థవంతులు దీవించబడుదురు. కాబట్టి దేవుడు కోరేది ఏంటంటే పరిశుద్ధత, దేవుడు కోరేది యథార్థత. కాబట్టి ఆ విధంగా మనము పరిశుద్ధులముగా యథార్థవంతులుగా జీవించినప్పుడు నీ నివాస స్థలమును దేవుడు దీవిస్తాడు. సామెతలు గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనములో భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆస్వాదించును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆస్వాదించును. కాబట్టి మనము నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. కాబట్టి దేవుడు మన జీవితాలని వర్ధిల్లింప చేయాలి, దీవించాలి అంటే మరి దేవుడు ఆశించిన రీతిలో మన కుటుంబాలు, మన జీవితాలు ఉండాలి. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింప చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొదకు నీవు మహాభివృద్ధి పొందెదవు. కాబట్టి దేవుడు నీతిమంతులను క్రమముగా దేవుడు ఆస్వాదిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. ఆయన రక్తములో నీ పాపాలు కడుక్కొని నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, పవిత్రుడుగా చేయబడి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము, దేవుడిచ్చేటువంటి దీవెన నువ్వు అనుభవించాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు
నీ మీదున్న శాపము, నీలో ఉన్న పాపము తొలగించబడుతుంది. దైవాశీర్వాదము నీకు కలుగుతుంది. పాపములో ఉన్నంత వరకు దేవుని ఆశీర్వాదము నీకు కలగదు. శాపము నిన్ను వెంటాడుతుంది. తెగులు, కష్టములు, శ్రమలు, ఇబ్బందులు నీకు కలుగుతాయి. అందుకనే దేవుడు పాపం విడిచి రండని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మన పాపంలో మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి దేవుని యందు శ్వాసం ఉంచండి. అప్పుడు మీరు, మీ ఇంటి వారు రక్షించబడతారు. ప్రేమగల ప్రభువా, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేస్తానని వాగ్దానం ఇచ్చినందుకు స్తోత్రాలు. మరి నీతి లేని మమ్మల్ని నీతిమంతులుగా చేయటానికి, పాపులమైన మమ్మల్ని పవిత్రులుగా చేయటానికి, యథార్థత లేని మమ్మల్ని యథార్థవంతులుగా చేయటానికి ఈ లోకానికి వచ్చి మా కొరకే ప్రాణము పెట్టి తిరిగి లేచినారు. మా మీద ఉన్న పాప మరణాలు తొలగించారు. ఈ సంగతిని ప్రతివారు తెలుసుకొని వారు దీవించబడినట్లుగా సహాయం చేయండి. వారి మీద ఉన్న పాపశాపములను తొలగించండి. మా దేశము, రాష్ట్రము, గ్రామం, ప్రజలు, అధికారులు, అనారోగ్య స్థితిలో ఉన్న వారందరి కొరకే ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం చేయండి. హాస్పిటల్లో ఉన్న వాళ్ళని స్వస్థపరచండి. దూరదేశంలో ఉన్న వాళ్ళని, చదువుకుంటున్న వాళ్ళని, ఆయా వ్యాపారాలు చేస్తున్న వారిని దీవించండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీని చండబెడి తల్లులను దీవించండి. ఈ రోజంతా మీరే బిడ్డలను కాపాడుతురండి. ప్రతి విధమైన కీడులు, అపాయాలు తప్పించండి. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మనందరికీ సదాకాలం ఈ రోజంతా తోడయండి కాపాడును గాక. ఆమేన్.